విసనపేట అంబేద్కర్ సర్కిల్ నందు దళిత ఐక్యవేదిక ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం పల్లెపాము లక్ష్మయ్య మాట్లాడుతూ, ముంగా జయరాజు మాట్లాడుతూ, బీజేపీ పార్టీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిండు సభలో పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ని అవమానపరిచిన మాటలను వెనక్కి తీసుకొని అదే నిండు సభలో క్షమాపణ చెప్పాలని బహుజన ప్రజా సంఘాలు కోరుతున్నాయని తెలిపారు. జై భీమ్, జై భీమ్. అధికారం ఎంత అహంకారం తెస్తుందో ఒక్క అమిత్ షా గారు, అధికారం ఎంత అనాలోచితంగా మాట్లాడుతుందో ఒక అమిత్ షా గారు చాలు. ఏమిటిది? పవిత్ర దేవాలయంగా భావించే పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ 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 ఏడనగా చెయ్యూపుతూ, అమిత్ షాజీ తప్పు తప్పు తప్పు. అదే రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు మీరు, అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు మోడీ గారు ప్రధానమంత్రి అయినా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారైనా, ఏ మంత్రులైనా, ఏ గవర్నర్ అయినా, ఏ రాష్ట్రపతి అయినా రాజ్యాంగబద్ధమే. దయచేసి అది గుర్తుపెట్టుకోండి. ఇంకా ప్రధానంగా అయ్యా, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కాంగ్రెసే అంబేద్కర్ను ఓడించింది అన్నారు. 100కి 100 పాళ్ళు నిజం సార్ చంద్రబాబు నాయుడు గారు. కానీ మీరు ఒక్క విషయం మర్చిపోయారు. మన దేశానికి మొట్టమొదటి పార్లమెంటరీ వ్యవస్థ ఏర్పడిన తరువాత మొట్టమొదటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ, మొట్టమొదటి ఉప ప్రధాని హోంమంత్రి పటేల్, మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి ఎవరు? డాక్టర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఓడిపోయినా ఆయన జ్ఞానాన్ని కూర్చి, ఆయన జ్ఞానాన్ని తెలుసుకొని ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. అది మర్చిపోతే ఎలా? రాజకీయాల్లో ఓటమి గెలుపులు అనేవి సహజం, ఆ పక్కన పెడదాం. ఇదే విషయంలో మన పక్కనే ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, కేజ్రీవాల్ గారు, ఈవెన్ మన ప్రక్కన ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి గారు స్టాలిన్ గారు, మన మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళందరూ స్పందించారు అది తప్పు అని. మరొక్క విషయం గుర్తుపెట్టుకోండి సార్. ఏమిటది? రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఈ విషయాన్ని మీరు మరుగుపరిచి అంత హీనంగా, ఏమిటది? ఏ దేవుడి పేరో ఒక్కసారి అన్నిసార్లు స్మరిస్తే మీకు స్వర్గం. అయ్యా, పాపాలు చేసేవాళ్ళే ఆ పనులు చేస్తారు. సాక్షాత్తు ప్రముఖ నటుడు కమల్ హాసన్ గారు అంటున్నాడు, ఏమని? విదేశీయుల యొక్క అడుగు జాడల్లో కాకుండా విదేశీయుల యొక్క అణచివేత నుంచి గాంధీ గారు మన దేశాన్ని రక్షిస్తే, స్వదేశంలో ఉన్నటువంటి సామాజిక అన్యాయాల నుంచి అట్టడుగు వర్గం రక్షించిన ప్రధానమైన వ్యక్తి అంబేద్కర్.